హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో కాకరకాయ కారం రెసిపీ చూపించబోతున్నానండి. కాకరకాయ అంటే అందరికీ ఇష్టం ఉండదండి, చేదుగా ఉంటుందని. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టపడి తింటారు. మరి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు ఇలా చిన్న కాకరకాయలను తీసుకున్నానండి. మీరు పెద్ద సైజులో ఉన్న కాకరకాయలను కూడా తీసుకోవచ్చు. ఇలాగ అటు ఇటు తొడాలు కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలాగ చక్రాల్లాగా కోసుకోవాలి. ఇక్కడ నేను లోపలున్న ఈ గింజలన్నీ కూడా తీయట్లేదండి. ఇవి చాలా చిన్నవి లేత కాకరకాయలు. మీరు పెద్ద కాకరకాయలు తీసుకుంటే చేదు ఎక్కువ ఇష్టపడకపోతే ఈ లోపల గింజలన్నీ కూడా తీసేసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దీనికోసం ఒక 50 గ్రాముల వరకు పల్లీలు వేసుకున్నానండి. ఇవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే 2 స్పూన్ల వరకు మినపగుళ్ళు అలాగే శనగపప్పు వేసుకున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపలంతా కూడా కుక్ అవ్వదండి. ఇలా వేయించుకున్నాక చల్లారటానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ అర కేజీ కాకరకాయలకి ఈ కారం సరిపోతుందండి. ఈ ఎండుమిరపకాయలు కూడా కొంచెం దూరగా వేయించుకోవాలండి. సిమ్లోనే వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోవాలండి. ఇలాగ వేసిన తర్వాత ఇలా కోసుకున్న ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలాగ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ క్రిస్పీగా ఉండకూడదండి, అలాగే కొంచెం మెత్తగా కూడా ఉండకూడదు. మీడియం లెవెల్లో మనం ఇలా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఇలాగ పల్లీలు, శనగపప్పు, మినపగుళ్ళు కూడా వేసుకొని కొంచెం మెత్తగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ నేను కల్లుప్పు వేసాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకొని ఇది కూడా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్లో మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని ఈ ఎండుమిరపకాయల పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే ఈ కాకరకాయ కారం అంత బాగుంటుందండి. ఈ కాకరకాయ కారంలో ఎండుమిరపకాయల బదులు మీరు వంటకు వాడే కారం కూడా వేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు అయితే టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఇలాగ వేయించి వేసుకొని కొంచెం కలుపుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ కారాన్ని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.